శ్రీ డాక్టర్ జేజేఆర్ గురువు గారి దివ్య మార్గం, జీవితాన్ని మార్చే సత్యయోగ సాధన మార్గం. ఏప్రిల్ 19 శుభదినమున అక్షయ పాత్ర వరం దక్కే మహాక్షణమున ధర్మరాజు పొందిన దివ్య పాత్ర ఇప్పుడు నీ కోసం తెరుచుకున్న శక్తి ద్వారా నమ్మకంతో సాధన చేస్తే నీలో అనంత శక్తి వెలుగుతుంది లోపల. అక్షయ పాత్ర నీదే, గెలుపు నీదే, సూర్యనారాయణ కృప నీలోనే, గురువు ఆశీస్సు నీకు దివ్యమే, జీవితం అంతా విజయమే. जयो विशालो वरदः सर्वधातु विशेषितः मनस्सु कर्णो भूतादिवेदः कण्डानकः धन्वन्तरि धूमकेतुर्नादिदेवोदिते असुतः వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనాకర్షణ కలుగుతున్నట్టుగా वायुश्च परायन्नम् सोमो बृहस्पति शुक्रो बुधो गन्धर्क्येव च इन्द्रुद्रो विभस्वान् दीप्तांशु शुचिशौरिः शनिश्चरः ब्रह्मा विष्णुश्च रुद्रश्च विद्युतो जात्रश्चाग्निः మనసులో ఇలా చెప్పండి, ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి పనిలో విజయాన్ని పొంది తీరతాను. నేను డబ్బు సంపదతో ఆరోగ్యంతో ఆనందంగా ఉంటాను.
నేను ప్రతి చిన్న ఆనందాన్ని పెద్ద ఆనందంగా గుర్తిస్తాను. ప్రతిరోజు పాజిటివ్గా ఉంటాను, పాజిటివ్ థింకింగ్తో ఉంటాను, పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటాను. నేను ఇప్పుడు వరకు తెలుసో తెలియక చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను. ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తాను. అక్షయ పాత్ర యోగ సాధనని నేను ప్రాక్టీస్ చేస్తాను. నా జీవితంలో తరగని సంపదల్ని ఆకర్షిస్తాను. నేను కోరుకున్నంత ఆరోగ్యాన్ని పొందుతాను. నేను కోరుకున్నంత ఆనందాన్ని పొందుతాను. ఈ ఆనందాన్ని 10 మందికి పంచుతాను. ఈ రోజు నుంచి నేను చారిటీ చేస్తాను. నా ఓపిక కొలది దాన ధర్మాలు చేస్తాను. నేను అక్షయముగా నా జీవితాన్ని మలుచుకుంటాను. నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో సంతోషంగా నేను జీవిస్తాను. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మీకు కృతజ్ఞతలయ్యా. అనుగ్రహీతోస్మి, అనుగ్రహీతోస్మి, అనుగ్రహీతోస్మి. నిదానంగా మీ కళ్ళ తెరిచి ఆ యొక్క అక్షయ పాత్రను చూడండి, కళ్ళకు అద్దుకోండి. పూజా మందిరంలో కానీ బీరువాలో డబ్బులు పెట్టుకున్న చోట కానీ పెట్టండి. మీ కోరికల చీటి ఒకటి రాసుకోండి. ఆ రాసుకుని దాని కింద పెట్టి పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టండి. మీకు క్రమం 1 by 1 కోరికలు తీరుతా ఉంటాయి, అక్షయముగా తీరుతాయి. కాదే సాధన ముఖ్యం. అక్షయ పాత్ర ఉంటే కాదు, దానికి సాధన చాలా అవసరం. సాధన ఉండాలి. సాధన ఉంటేనే ఫలితం ఉంటుంది. ప్రతి నెల చెయ్యాలని మహాసంకల్పం, ఆ దైవ సంకల్పం ఎలా ఉంటే ఎలా. ఓకే, నేను చేసిన నాతో పాటు పాల్గొనడం లేదు, మీరైనా ఇంట్లో ఈ సాధన చేసి తీరాల్సిందే. చేస్తేనే ఫలితం. అక్షయ పాత్ర ఉంటే కాదు, సాధన తోడైతే ఆనందము, ఆరోగ్యము, సంతోషము మీ వెంట ఉంటాయి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుగాక. ఆనందాన్ని 10 మందికి షేర్ చేస్తే పుణ్యం వస్తుంది. కష్టాన్ని షేర్ చేస్తే మనకి మళ్ళీ తిరిగి వాళ్ళ మనస్సు కూడా బాధించి లేనిపోని కర్మలు తెచ్చుకుంటాం. కానీ మనం ఏమనుకుంటాం, మనకు వచ్చిన కష్టం పక్కోడికి చెబితే వాడికి షేర్ చేస్తే సగం తీరుతుంది అనుకుంటాం. పై ఆనందాలు చూసుకుని ఇదే నిజమనే భ్రమలో ఇప్పుడు వరకు బతికేశాం. ఈ రోజు నుంచి ఆ భ్రమ నుంచి బయటకు రండి, భ్రమలో వేడండి. అసలు సత్యం ఏమిటంటే, సమస్య పుట్టింది మనలోనే, ఆ సమస్యకి విరుగుడు కూడా మీ దగ్గరే ఉంది. ముందు ఏమిటంటే, సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోండి. ఆ సమస్యకి పరిష్కారం మీలో ఉంది. మీ మీద మీకు నమ్మకం లేకపోతే సక్సెస్ రాదు. ఎవరికి ఒకేసారిగా సక్సెస్ రాదు. కంగారు పడకూడదు. ఈ మోటివేషన్ మాటలు విన్నప్పుడు, ఈ క్లాసులు విన్నప్పుడు ఏమనిపిస్తాడు, ఆహా ఓ తెల్లారి పడితే నేను హీరో అవుతానని అనిపిస్తుంది. కానీ సాధన చేస్తేనే అవుతాను. నేను చెబితే ఎవరు, నేను చెప్పింది ఆచరిస్తేనే అవుతారు. ఒకటే ఒక చిన్న టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ అవ్వటం కోసం మనం ఎంత కృషి చేయాలి, మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంతా చేయాలి. ఆ తర్వాత దైవ కృప కోసం మనం ఏ సాధన చేయాలి. రెండు తోడైతేనే విజయం. అంటే లక్ ఉండాలిరా, ఏదైనా జరగాలంటే అంటుంటాం మనం. లక్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏమీ చేయకుండా ఇంట్లో పడుకుంటే లక్ రాదు. లక్ అనేది మీకున్నా, మీరు రోడ్డు మీదకి వెళ్ళి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఆ లక్కుని ఆహ్వానిస్తూ ఉంటే ఆ లక్కు మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని మీరు ఏం చేయకుండా ఉంటే లక్కు రాదు. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. మార్నింగ్ 4 కనీసం 5 తక్కువలో తక్కువ లెగిచి మీరు నేను చెప్పిన దినచర్య ఇవాళ ఏదైతే చెప్పామో ఈ సాధన చేస్తూ మీరు ఏ పనైనా చేయండి. ఒక రోజు మీకు రిజల్ట్ రాలా, నెల రోజులు రాలా, 2 నెలలు రాలా, 3 నెలలు రాలా, లైట్ తీసుకోండి. 4వ నెలలో వచ్చి తీరుతుంది. ఈ 3 నెలలకు బ్యాక్ వెళ్ళారా మళ్ళీ మీరు మొదలకు వచ్చేసినట్టే. అంటే 1వ లెసన్ కాడికి వచ్చేసినట్టే. ఎందుకని ఈ లోపు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, కానీ మీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చింది.
ఇది జరిగేనా సత్యేనా, ఇన్ని రోజులు చేసాను జరగలే, రేపు జరుగుద్దా అని ఒక డౌట్ వచ్చింది. ఆ రోజే మీకు ఒక నెగిటివ్ బాణం మీ మనసులో పడింది. ఆ బాణం పడినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక్క బాణమే పడింది కానీ చాలా పవర్ఫుల్ బాణం అది. రామ బాణం కన్నా పవర్ నెగిటివ్ బాణం. దానిపైన మీరు 100 రామ బాణాలు వేయాలి, 100 సుదర్శన చక్రాలు వదలాలి. వదిలింది ఒక్క నెగిటివ్ బాణం, మీరు వేసేది 100 రామ బాణాలు, 100 సుదర్శన చక్రాలు వదలాలి. నాకు అంత ధైర్యం దమ్ము నా దగ్గర ఉన్నాయి, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను అని ఒక చదువుకునే విద్యార్థి కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, నెగిటివ్ బాణం పైన 99 పాజిటివ్ బాణాలు వేస్తే ఈ నెగిటివ్ బాణం ఏమైపోద్ది? జీరో అయిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 99 పాజిటివ్ బాణాలు వేసి ఒక్క నెగిటివ్ బాణానికి 99 బాణాలు కూడా పారిపోయిన సందర్భాలు బోర్డు ఉంటాయి. మీ జీవితంలోనే జరిగి ఉంటుంది. చూడండి ఒకసారి, 100 సార్లు పాజిటివ్గా ఆలోచించారు, ఒక్క నెగిటివ్ థాట్ ఎవరో మన పక్కోడో ఎదురింటోడో లేదు మనమే వచ్చి ఒక నెగిటివ్ బాణం వేసుకున్నాం. వెంటనే ఈ 9 రోజుల్లో 99 రోజులు నేర్చుకున్న క్లాస్ అంతా వెళ్ళిపోయాడు. అప్పుడే అంటే బలంగా ఉండాలి, మీ పైన మీకు విశ్వాసం ఉండాలి, మీ బలం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి, ఆత్మని తెలుసుకోవాలి. మీరు ఒకే ఒక్క నిజం తెలుసుకోండి అందరూ, భగవంతుడు గుళ్ళో లేడు, ఇక్కడే ఉన్నాడు. చాలాసార్లు చెప్పాను, ఇందాక చెప్పాను, ఓ హృదయేశ అని పిలవమని. ద్వారకావాసి అని పిలిచినందుకు లేటుగా వచ్చాడు. ఓ హృదయేశ అంటే వెంటనే వస్తాడు. హృదయంలో కొలువై ఉన్నవాడా, ఈ రోజు నుంచి మీకు కష్టం వస్తే ఓ హృదయేశ అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. నేను సాధిస్తాను, నువ్వు నాకు తోడుండు, నన్ను ప్రోత్సహించు, నా వెంటే ఉండు అని 3 మొక్కలు చెప్పి ఉన్నట్లుగా భావన చేసి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు రిజల్ట్ రాదో చూద్దాం. భయం అనేది మీలోంచి తీసివేయండి. భయం మనకి శత్రువు, భయం మనకి ఎప్పుడూ కూడా ఆ జన్మ శత్రువు. పిరికి వాడు జీవితంలో ఏమి సాధించలేడు. ధైర్యవంతుడు ఏమీ లేకపోయినా అడవిలో ఉన్న వాడు సాధించుకొస్తాడు. ఇది నిజమేనా కాదా? మీరందరూ ధైర్యవంతులుగా మారారు. ఈ రోజు నుంచి మీకు అక్షయ పాత్ర మీకు లభించింది. అక్షయముగా మీ జీవితాలు మారబోతూ ఉన్నాయి. పెద్ద శిఖరం ఎదగాలని కొరుకు, చేతగాదనే మాటే అబద్ధం, సాధ్యం కానందేది లేదు చూసుకో. నీ లక్ష్యం నీకు తెలుసు, వదిలిపెట్టకు, ఆ కిరీటం నీకు దక్కేదాకా శ్రమించు, శపథం వీడకు. గమ్యం వైపుకే పరుగులకి నీ ఉనికి వెలుగుని పంచు, ఆ సంతకం చెరిగిపోని ముద్ర వేసి ముందుకు సాగు. పుట్టింది ఒకసారి, చచ్చేది ఒకసారి, సృష్టించు
రోజు నుంచి మా జీవితాలు అక్షయముగా వెలుగొందుతాయి. మేము డబ్బు, సంపద, ఆరోగ్యంతో ఆనందముగా సుఖ సంతోషాలతో ఉంటాము. నేను బాగుంటాను, నన్ను నమ్ముకున్న వారు బాగుంటారు. ఈ రోజు ఈ సాధనకి విచ్చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అక్షయముగా వారి జీవితాలు మారతాయి. వారి ఇళ్ళు అదృష్ట నిలయంగా మారుతుంది. మేమందరం డబ్బు సంపదలతో ఆరోగ్యవంతముగా ఆనందంతో హ్యాపీగా వర్ధిల్లుతాము. రెడ్డి, మాది నారాయణఖేడ్, నిజాంపేట్ మండల్. మేము హైదరాబాద్లో ఉంటాము. గురుస్వామి గారు సార్ గారి గురించి చెప్పి మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. నా 43 ఇయర్స్లో ది బెస్ట్ డే అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ గురువారు చెప్పింది ఏంటంటే సమస్య నీలోనే ఉంది, కర్మ సిద్ధాంతం ఎలా డెవలప్ కావాలి, టైం మేనేజ్మెంటు, క్యాష్ మేనేజ్మెంటు ఇవన్నీ గురించి చెప్పడం జరిగింది గురువుగారు. దీంతోపాటు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గురుస్వామి గారికి. యాక్చువల్గా మార్నింగ్ వరకు సార్ ఇందాక చెప్పినట్టు నెగిటివ్ థాట్ అన్నట్టు నేను గడప దగ్గరికి వచ్చేంత వరకు కూడా నెగిటివ్ థాట్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాము, ఏంది ఏం కథ అని చెప్పేసి ఉన్నా. ఎప్పుడైతే గడప లోపల అడుగుపెట్టినో అన్నీ నా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ యాక్టివ్ అయిపోయినాయి. ఈ చక్రాలు కానీ నేను ఇప్పటివరకు 6 చక్రాలే ఉంటాయి అనుకున్నా, కానీ గురుగారు చెప్పింది ఏంటంటే 7 చక్రాలు ఉంటాయి, ఇన్ని బంధాలు ఉంటాయి, పైన ఒక ముడేసేది అనేది ఉంటుంది అనమాట. దాని గురించి కూడా చెప్పడం అనేది చాలా అంటే 43 ఇయర్స్లో ది బెస్ట్ డే ఈజ్ ద మై లైఫ్ అని చెప్పేసి ఈ మూలంగా తెలియజేసుకుంటున్నా. ఈ గురుస్వామి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కృతజ్ఞతలు అంటే మళ్ళీ గురుగారు చెప్పింది ఏంటంటే ప్రతి వస్తువు, ఫ్యానుకు, ఈవెన్ టైల్స్ కూడా మనము కృతజ్ఞతలు చెప్పాలనే ధోరణిలో ఉన్నది అని చెప్పేసి, ఎవరికైనా తగులుతూనే సారీ అని అది అని చెప్తాం, కానీ ఈ ఫ్యాన్లకు కూడా రిమోట్ కంట్రోల్ కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి అంటున్నానంటే అది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఒక ఏసీ మనము ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడతాం, కానీ దానికి కృతజ్ఞత చెప్పాం. ఇప్పుడు మాత్రం కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గురుస్వామి గారికి మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఈ క్లాస్ ద్వారా బాగా అర్థమైంది. మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అండ్ మోర్ ఓవర్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కడ స్ట్రక్ అయితే ఎలా మళ్ళా ముందుకెళ్ళాలి అనేది బాగా అర్థమైంది. ఈరోజు అయితే బాగుంది. గురువుగారు చెప్పిన ప్రకారం ముందుకెళ్తే బాగా అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సో మనం జీవితంలో ముందుకెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే గురువుగారు ఏమైతే చెప్పారో అది ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ వినేసాము రేపు పొద్దున మళ్ళీ మర్చిపోయామని కాకుండా ఏం చెప్పారు, లేదంటే డౌట్ వచ్చినా కూడా గురువుగారికి కాల్ చేసి గురుగారు ఇట్లా అంటే ఇది ఈ డౌట్ ఉంది నాకు అని క్లారిఫై చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. పాజిటివ్ అనేది చాలా బాగుంది. అంటే మార్నింగ్ వచ్చే వరకు కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది, మైండ్ కూడా అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. బట్ ఈరోజు పూజలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. గురువు గారికి ధన్యవాదములు. ఇవాళ అక్షయ సాధనలో అక్షయ పాత్ర అందించినప్పుడు అసలు ఆ వైబ్రేషన్ అనేది నాలో నేను లేనట్టుగా ఉంది. అంత హ్యాపీగా అనిపిస్తుంది. అక్షయ పాత్ర యోగ సాధనలో కార్యక్రమంలో సార్ చెప్పినటువంటి ఆ యొక్క సాధనలో ఆ యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహంతో మనకు అది లభిస్తుందని చెప్పారు. ఆ రోజు ధర్మరాజు ఎలా ప్రార్థన చేశాడో ఎలా వచ్చిందో అయితే మనకు తెలియదు, కానీ ఈరోజు సార్ మాత్రం నిజంగా ఆ యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క సూర్యుడు మనం చేపట్టుకుని ఇచ్చినట్టుగా అంత ఫీలింగ్ తీసుకొచ్చారు. దిస్ ఈజ్ వెరీ రియల్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యారేజ్ కోసం అని చెప్పి మా గ్రాండ్ మదర్ తీసుకెళ్లారు.
ఇక అది నేను చెప్పినట్టు చేస్తే కనుక 6 monthsలో నీ మ్యారేజ్ అయిపోయిద్ది అంటే 6 months కాదండి 3 monthsలోనే అయిపోయింది. ఇది కూడా అప్పటి నుంచి సార్ నేను అసలు వదలకుండా అట్లానే కంటిన్యూ అవుతున్నాను. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై అనదర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. నా పేరు మల్లేశ్వరి, విజయవాడ. 10 years నుంచి గురువుగారికి ఫోన్ చేస్తాను, వస్తాను. నాకు పెద్దగా బాధలు ఏం లేవు చెప్పాలంటే. కాకపోతే ఒక 500 మంది పిల్లలకి అందరికీ ధైర్యం చెప్తా. నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ఒక గోల్ పెట్టుకుంటా. ఈ ఇయర్ వాడు ఎంఎస్ అయిపోవాలి, అమెరికా వెళ్తా అన్నాడు. అప్పుడు వచ్చా, ఏంటి సార్ ఆడు అమెరికా వెళ్తా అంటున్నాడు, మా ఇన్స్టిట్యూట్ చూసుకుంటే చాలు కదా అంటే, వెళ్తానన్నాళ్ళని వెళ్ళనివ్వు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉంటారన్నారు. అలా ప్రతి ఇయర్ వీడు ఎంఎస్ అయిపోవాలి, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, H1B రావాలి, అది రావాలి, ఇది రావాలని దానితో ఒక టెన్షన్ పెట్టుకుంటా. ఈ ఇయర్ వీడికి ఇది అవ్వాలి కదా, తర్వాత నెక్స్ట్ పాప తను వెళ్ళిపోతానంది. ఓకే, ఇంకా బలవంతాన అంటే నాకేం అవసరం లేదు, వాళ్ళు అమెరికా వెళ్ళి సంపాదించి నాకేం పంపక్కర్లేదు. నాకు 2 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మా వారు ఒకటి, నేను ఒకటి. మా నాన్నగారు స్థాపించిన స్కూల్స్ ఉన్నాయి, ఇవి చూసుకోకుండా వీళ్ళు ఎక్కడికో వెళ్తామంటున్నారని అడిగితే, అట్లా కాదమ్మా, పిల్లలు ఇష్టమే, మన ఇష్టం అని చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ చేస్తాను. ఎలా చేస్తానంటే, ఒక 5 ప్రదేశాలకు వెళ్ళేదాన్ని ఎవ్రీ ఇయర్. అప్పటికి అక్షయ తృతీయ సార్ గారు అనంత పద్మనాభ స్వామి పూజ మాత్రమే చేపించేవారు ఎవ్రీ ఇయర్. ఆ పూజ అటెండ్ అయ్యేదాన్ని తప్పనిసరిగా. మొదటిగా గుడికి వెళ్ళేదాన్ని, రెండోదిగా పచారీ షాప్కి వెళ్ళేదాన్ని, మూడోది బంగారు కొట్టు, 4 చీరల షాపు, 5 సినిమా రాత్రికి. ఇయరే ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మెడిటేషన్ మా స్కూల్లో చేపిస్తాను, యోగా అంటే మా స్కూల్లో చేపిస్తా, నేను చేయను. అంటే మెడిటేషన్ ప్రాబ్లం ఎక్కడంటే, నైట్ లేట్గా పిల్లలతో మాట్లాడి పడుకొని పొద్దున్నే లేచేసరికి 6 అవుతుంది. నేను 7:30, 8కి స్కూల్కి వెళ్ళాలంటే నేను మళ్ళీ యోగా మెడిటేషన్ అంటే నాకు టైం సరిపోదు. కేవలం ఎర్లీ మార్నింగ్ లెగ్స్ ఎగ్జామ్కి వెళ్ళాలని పీజీ ఎగ్జామ్స్ 1 year లేట్ అయినాయి నాకు. అంటే అలాంటి యాటిట్యూడ్ ఉన్నదాన్ని ఈరోజు సార్ గారు చెప్పినాక ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి నేను 5కి లేచి ఈ మెడిటేషన్ ఆయన ఏదైతే చెప్పారో అవి చేసి, ఇంకా ఇప్పటివరకు ఓకే నన్ను నేను అంటే పిల్లలు బాధితులు అంతా దగ్గరికి వచ్చేసి, ఇంకా పాప మ్యారేజ్ ఒకటి ఉంది, అది కూడా ఒక గోల్ పెట్టుకుంటా, అయిపోవాలి ఆ టైంకి. అవ్వకపోతే టెన్షన్ వస్తే ఫోన్ చేస్తా, లేకపోతే వస్తా, ఏంటి సార్ ఏం చేయమంటారంటే చేయమంటారు, పేర్లో కరెక్షన్ ఇస్తారు, చిన్నవే రెమెడీస్, పెద్దగా ఇబ్బందికరమైనవి కాదు. అలా చేసి అన్నీ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి సార్ గారు చెప్పింది రేపటి నుంచే ఇంకా నా పద్ధతిని మార్చుకుని మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అంటే నాకు నేనుగా మారటానికి గురువుగారు మోటివేషన్ చాలా బాగా ఉపయోగపడింది. నేను రేపటి నుంచి అది ఫాలో అవ్వదలుచుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయకి నేనేం సాధించానో మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను. గురువుగారికి ధన్యవాదాలు. దర్శనం హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు గురువుగారు ఛానల్స్ ద్వారా అప్పుడప్పుడు చూడడం తప్ప డైరెక్ట్ కళ్ళు అయితే చేయలేదు. అయితే మా కొలికి గురుస్వామి ఇలా చెప్పారనమాట, ఒకసారి ఆయన కలు ఒకసారి విను, ఆయన క్లాసులు విను అంటే, నాకు టైం లేదు, నేను వినలేను, నాకు కుదరదు అని చెప్పాను. లేదు నువ్వు వినాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వినాల్సిందే అని చెప్పగానే నేను ఆ టైం కేటాయించి గురువుగారి క్లాసులో విన్నాను. విన్న తర్వాత బిఫోర్ ఏంటంటే నాకు తేడా తెలిసింది. ప్రతి చిన్న విషయంలో ఇమీడియట్గా ఫీల్ అయిపోవడం లేదా ఇమీడియట్గా కోపపడడం చాలా లక్షణాలు ఉండి అవన్నీ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి నాకు. ప్లస్ ఈరోజు క్లాసు నిజంగా చెప్పాలంటే మేము ఆన్లైన్లో 21 రోజు క్లాస్ విన్నాను గురువుగారిది. 21 రోజు క్లాసులు ఒక ఎత్తు అయితే, ఈరోజు డైరెక్ట్గా ఆయన చెప్పే క్లాసులు 100% లైఫ్కి చాలా ఉపయోగపడతాయి. ఆయన కెరీర్ గురించి మాకు ఎంతలాగా శ్రద్ధ తీసుకొని చెప్పడం అనేది రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ గురువుగారు, థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ మత్తి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రస్తుతం, కానీ మాది మోపిదేవి మండలం. అది యాక్చువల్గా నేను గురువుగారు వచ్చేసి నాకు 20 years బ్యాకే తెలుసు, కానీ ఆయన్ని ఓన్లీ ఒక 1 month 2 months కలిశాను, కానీ తర్వాత కలవలేదు. అనుకోకుండా ఒక 1 year తర్వాత కలిశాను గురువుగారు కలిసిన తర్వాత అంతా చాలా బాగుంది. అది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇవాళ క్లాస్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే గురువుగారు 3 వారాల నుంచి స్టార్ట్ చేశారు ఇది అక్షయ పాత్ర యోగ సాధన అనేది. 3 వారాలు నేను అటెండ్ అయ్యాను. యాక్చువల్గా ఆయన చెప్పినట్టుగా 5 o'clock లేసి మార్నింగ్ సూర్యోదయం ముందే మనం అన్ని పూజలు కంప్లీట్ చేసుకొని అర్ఘం సూర్యభగవానికి అర్ఘం వదులుతాం, కానీ మొత్తం ప్రతి ఒక్కటి సిస్టమేటిక్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఈరోజు ఆ గురువుగారి స్పెషల్ ఏంటంటే ఏది కూడా సాధన అనేది ఫస్ట్ ఇమీడియట్లీ మొత్తం ఒకసారి చెప్పారు.
స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఈ 3 వారాలు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా ఇవాళ పూర్తిగా దాన్ని కంప్లీట్ చేస్తారనమాట. యాక్చువల్గా 3 వారాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. అందులో నేనున్నాను, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ 3 వారాలు కంటిన్యూ చేసి ఇవాళ ఉన్నదానికి ఆయన మార్నింగ్ లేగటం నుంచి అన్నీ మొత్తం సిస్టమాటిక్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది నాది. ఇంకా యాక్చువల్ గురుగారు పరిచయమైన లాస్ట్ 1 year నుంచి పరిచయమైన కాడి నుంచి నాకు అనుకోకుండా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాను. అమెరికా కంపెనీతో టైఅప్ అవుతుంది గురుగారు అని చెప్పాను. 100% అయిపోద్ది అన్నారు, అది అయిపోయింది. అట్లాగే 1.5 year నుంచి ఒక పెద్ద కంపెనీకి ఫార్మా కంపెనీ స్టార్ట్ చేసి 4 కలిసి దాన్ని మెటీరియలైజ్ అవ్వట్లేదు గురుగారు అన్నాను, అది అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అయిపోతూ ఉంది. మా బాబులు పిల్లలిద్దరిని కూడా యాడ్ చేశాను గురుగారు పెట్టినప్పుడల్లా. వాడు యాక్చువల్గా నేను బీటెక్ చదవను, నేను బీబీఏ చదువుతా ఇదనంటే గురుగారు ఇట్లా అంటున్నాడు గురుగారు అన్నారు. మరి ఏం మాట్లాడారంటే తెలియదు. ఒకరోజు ఇక్కడికి వచ్చాము, ఆ మరుసటి రోజు నుంచి వాడు ఇంకా ఒక 50,000 రూపీస్ కట్టి బీబీఏ కోచింగ్ కూడా వెళ్తున్నాడు. దాని బుక్స్ పక్కన పెట్టేశాడు. బీటెక్ ప్రిపేర్ అవుతున్నాడు. బిట్స్ పిలానికి మన ఫస్ట్ టైం రాసినప్పుడు 200 మార్క్స్ సాధించాడు అనమాట. ఇప్పుడు సెకండ్ది మే నెలలో ఉంది. 100% నేను కొడతాను డాడీ అంటున్నాడు. లేకపోతే దుబాయ్ బిట్స్ పిలానికి పంపిస్తానులే అని చెప్పి అంటే వాడు ఏంటంటే ఇలా మార్చేశారు గురు. ఒకసారి మాట్లాడితేనే మా పెద్ద బాబు కూడా అంతే, గౌహతిలో ఉంటాడు. వాడికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే గురుగారితో మాట్లాడిస్తాను, వెంటనే యాక్టివ్ అయిపోతాడు. ఇలా పిల్లల్ని మెయిన్ నా సజెషన్ ఏంటంటే మనము కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాము. గురువుగారికి మన పిల్లల్ని అటాచ్ చేస్తే మోర్ బెనిఫిట్. మనవస్తం కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మనకి ఎంతో కొంత నా అవగాహన ఉంది కాబట్టి ఒకసారి గురుగారు చెప్పంగానే వింటాం. మన పిల్లలు సిస్టమేటిక్ వేలో వెళ్ళాలంటే ఇప్పటి నుంచి పిల్లల్ని గురుగారికి అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను గురుగారిని 2020లోనే ఇప్పుడు కలిశానండి. అప్పటి నుంచి గురుగారితో కలుసుకుంటూ ఉంటాం. ఈవేళ ఈ అక్షయ తృతీయ ద్వారా చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా కోపం వచ్చింది మనలోనే ప్రాబ్లం మనలోనే సరి చేసుకోవాలని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది రేపటి నుంచి సాధన చేసి మంచిగా నేర్చుకున్నాను సార్. థ్యాంక్స్ సార్. గురువుగారికి ధన్యవాదాలు. నమస్తే. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నా పేరు సత్యనారాయణ. ఈరోజు గురువుగారు అక్షయపాత్ర యోగా సాధన సంకల్పం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నేను గురువుగారికి ఒక 2018లో వచ్చాను అనుకుంటా గురువారి మీ దగ్గరికి. అనంత పద్మనాభ స్వామి గుడివాడలో చేశారు స్వామి. రావడం జరిగింది. అంటే ఓన్ హౌస్ గురించి అని చెప్పేసి వచ్చాను. నేను వచ్చిన వితిన్ 15 daysలో నేను ఫ్లాట్ ఉన్నాను. కాకపోతే సంకల్పం అట్లే కరోనా వచ్చింది కదా. కరోనా తర్వాత ఇంకా అది అట్లే గురువుగారిని గ్రూప్లో యాడ్ చేసి రెగ్యులర్ గ్రూప్లో చూస్తాను. గురువుగారి గురించి చాలాసార్లు హైదరాబాద్లో కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈరోజు అక్షయపాత్ర గురించి నాకు గ్రూప్లో వీడియో రావడం జరిగింది. ఆ వీడియో వస్తే గురువారికి ఫోన్ చేశాను, ఇట్లా వస్తున్నాను రండి అని చెప్తే వచ్చాను. కాకపోతే చాలా మంచిగా అనిపించింది. టైం మేనేజ్మెంట్ గురించి కానీ అక్షయపాత్ర యోగ సాధన గురించి కానీ నిజంగా సూర్యభగవాన్ గురించి ఇన్ని రోజులు తెలుసు, చాలా చదివినాం, కానీ ఈరోజు నిజంగా చాలా గొప్పగా తెలుసుకున్నాము. రేపు గురువుగారు చెప్పిన విధంగా రేపు నుంచి మేము ఆ అక్షయపాత్ర యోగ సాధన చేసి మంచి రిజల్ట్ తెచ్చి గురువుగారికి మాకు మంచి ఫేస్ తెచ్చుకోవడానికి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గురువుగారు ఆశీస్సులు ఉంటే ఎట్లయినా సరే నాకు అక్షయపాత్ర లభించింది అనుకున్నాను. ఇక సార్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి అని చెప్పి అసలు రాత్రి కూడా ఈవెన్ నాకు ఫీవర్ వచ్చింది. ఒంట్లో అసలు బాగలేదు. అసలు మార్నింగ్ జర్నీ కూడా చేయలేకపోయా. అసలు హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలించుకోలేకపోయాను అనమాట ఇక్కడ దాకా. సరే ఎట్లయినా సరే సార్ దగ్గరికి వెళ్తే ఎనర్జీ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ, ఎట్లయినా సరే ఇదవుతానని చెప్పి వచ్చానమాట. ఇక్కడ అన్నీ వచ్చిన తర్వాత సార్ క్లాస్ అంత మోటివేషన్ అయింది, చాలా బాగుంది. ఏదైనా సాధించగలరు. సార్ దగ్గరికి వస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు. 0 పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా 100% సక్సెస్ అవుతారు. అందుకు కూడా నేను ఒక ఎగ్జాంపులే. ఎందుకంటే నేను సార్ దగ్గరకు వచ్చినప్పుడు కరోనా ముందు వచ్చాను. అయితే వచ్చినప్పుడు మా హస్బెండ్ని తీసుకొస్తే అప్పుడు ఉన్న పొజిషన్గా సార్ చెప్పారు ఇట్లా కానీ నేను ఆయన రెమెడీస్ మటుకే చేశాను. ఇవి పెట్టుకునేంత పొజిషన్ లేదు. అంటే మేము బాగా కష్టపడుతున్నాం కానీ కష్టానికి తగ్గ ఫలితం అనేది రావట్లేదు అనమాట. అంటే తర్వాత 2-3-4 years బ్యాక్ మళ్ళీ వచ్చానమాట. అప్పుడు సార్ చెప్పారు, సార్ ఎట్లాగే ఉంది సార్, ఏంటంటే ఇల్లు చేంజ్ అయిపోండి, మేమున్న ఇల్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇల్లు మారిపోండి, అన్నీ మారిపోతాయి. అమ్మో ఇప్పుడున్న పొజిషన్లో ఏంటి మారిపోమంటున్నారు, అది ఇదని నాకు భయం వేసింది. కానీ ఏవైతే సరే అని మారిపోవాలని సార్ ఇచ్చిన రెమెడీస్ అన్నీ మళ్ళీ కొంచెం చేంజ్ చేసి సార్ పెట్టుకోమని పెట్టుకుని ఫస్ట్ మా వారికి పెట్టాను. ఆయనలో చాలా చేంజ్ వచ్చింది. తర్వాత ఇల్లు చేంజ్ అయ్యాము.
మళ్ళీ అంటే కొంచెం నా జీవితంలో కూడా కొన్ని మిరాకిల్స్ జరిగితే అవి నేను చేయగలిగినా లేదా అని కూడా నాకు భయం వేసింది. మళ్ళీ 0 పొజిషన్గా మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ 2 ఇయర్సే ఇల్లు చేంజ్ అయింది కూడా పెద్ద ఏం కాదు, 2 ఇయర్సే అయింది, ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు. చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి. జేకేఆర్ గురుగారు ఆయన చెప్పింది ఏదైనా జరిగిద్ది తప్పకుండా. కూడా 21 డేస్ క్లాస్లో కూడా చెప్పాను, ఇయర్లీ 10 lakhs సంపాదిస్తానని సార్కి. అది కూడా నేను ఒక ప్రాపర్టీ అనేది తీసుకోబోతున్నాను. అది ఇప్పుడు ఈ అక్షయ తృతీయ రోజున నేను చెప్తున్నాను. అది నాకు క్లాసులు పెట్టినప్పుడు మహా అయితే 2-3 months అయ్యిందేమో. ఇప్పటికి నేను దానికి వెల్ ప్రిపేర్గా ఉన్నాను అనమాట. మొన్న కూడా సార్కి కాల్ చేసినప్పుడు సార్ ప్రాపర్టీ వచ్చింది, వద్దమ్మా నువ్వు గోల్డ్ వేర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సరే గోల్డ్ కూడా తీసుకున్నాను సార్. అలాగే ఇంకా పిల్లలు కానీ వాటెవర్ దేనికి భయపడతలేదు. నాకు ఆ టైంకి డబ్బులు అడ్జస్ట్ అయిపోయినా కానీ యూనివర్సిటీని అడుగుతున్నా ప్రతిరోజు, ప్రతి డే మార్నింగ్ లేసిన ఈవినింగ్ నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది ఏంటి అని. అప్పటికప్పటికి ఆలోచన ఆ టయానికి నా బుర్రకి మైండ్కి యూనివర్సే ఇస్తుందో మరి భగవంతుడే ఇస్తున్నది. జేకేఆర్ గారు ఇప్పుడు బుక్స్ ఇచ్చారు కదా, ఆ బుక్ దక్షిణావృత శంఖం అప్పుడు కూడా నాకు ఇచ్చారు. అది ఇప్పటికీ ప్రతిరోజు డే నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ అవుతూనే ఉంటుంది. అది ఒక దేవుడి మందిరంలో పూజ ఫోటో ఎలా పెట్టుకుంటామో దాన్ని అంత కేర్ఫుల్గా పెట్టుకున్నాను. అది పెట్టుకుని నేను ట్రావెల్ చేస్తున్నాను. విత్ పెద్ద ఇంతలో ఇంత చేంజ్ వచ్చిందని కూడా నేను అనుకోలేదు. అంటే కలిసినప్పటికీ నేను జస్ట్ విని ఊరుకున్నా. అప్పుడు నా ఇన్కమ్ కూడా చాలా తక్కువ. అంటే నువ్వు ఇల్లు కడతావమ్మా ఇది ఇలా అని చాలా చెప్పారు, ఇంత సంపాదిస్తా ఏంటి అమ్మో నేనా ఏంటి సార్ ఇలా అంటున్నారు అని కూడా అనుకున్నా. కానీ ఆయన చెప్పిన మాట మనం ఫాలో చేస్తే తప్పనిసరిగా సాధన చేస్తే ఏదైనా సరే ఆచరిస్తే తప్పకుండా రిజల్ట్ ఉండిద్ది. అది ఎవరైనా సరే ఈచ్ అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి. అందుకు నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని. నా లైఫ్ చాలా చాలా చేంజ్ అయింది. ఇంకా చాలా చేంజ్ చేసుకుంటాను. చాలా ఇంకా నెక్స్ట్ టైం కూడా వెల్గా వస్తాను. అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమంలో ఆ సూర్య భగవానుడికి అనుగ్రహంతో ఈరోజు అందరికీ అక్షయ పాత్రలు అందించాం. ఈరోజు అక్షయ తృతీయ రావటం, ముఖ్యంగా ఆదివారం రావటం మరింత విశేషమైన రోజుగా భావించి మొట్టమొదటి ఆఫ్లైన్ క్లాస్ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి అనుభూతులు కలిగాయి. అలాగే అక్షయ పాత్రని చేజిక్కించుకున్నారు. జీవితంలో మేము ఏదైనా సాధించగలము అనే ఒక ధైర్యంతో వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత వెళుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేశారు, అందరూ వినే ఉంటారు. దీనికి కారణం ఒకటే, ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే ఈ సాధనని రోజు ఒక అరగంట లేక ఒక 10 నిమిషములు కనీసం ప్రాక్టీస్ చేస్తారో వారికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తప్పకుండా వస్తాయి. అక్షయముగా వారి జీవితం వెలుగొందుతుంది. జీవితంలో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలని ఉంటుంది. డబ్బు ఓకే, అక్షయ పాత్ర పెట్టుకుంటే డబ్బు వస్తుంది, కానీ ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి. అవి లేనప్పుడు ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు. అందుకని మనకి డబ్బుతో పాటుగా ఆరోగ్యం, ఆనందం తోడవ్వాలి అంటే ఈ సాధన చేసి అక్షయ పాత్ర పొందితే వచ్చే ఫలితం రెట్టింపుగా ఉంటుంది. వారు కోరుకున్న జీవితం వారికి లభిస్తుంది. వారి గృహం అదృష్ట నిలయముగా, అష్టలక్ష్మి నిలయముగా, ఆనంద నిలయముగా మారుతుంది. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరి గృహంలో కూడా అదృష్టం తాండవిస్తుంది. వారి యొక్క గృహం అష్టలక్ష్మి నిలయంగా మారటానికి ఈరోజు వారందరూ కూడా ఈ సాధన చేయటానికి రావటం జరిగిందని నేనైతే భావిస్తున్నాను. వారి ఎక్స్పీరియన్స్లు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. మరింత మంది ఈ సాధన చెయ్యాలి, అందరి జీవితాల్లో డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలి అనే సదుద్దేశంతో ప్రతి నెలా కూడా ఈ క్లాసును మనం స్టార్ట్ చేయాలని ఒక సంకల్పం చేశాం. కాబట్టి ఎవరైతే ఈ సాధన చెయ్యాలి అని మీకు అనిపించిందో మీరు మా నెంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు. ఎందుకనంటే ఊరికి ఏది రాదు, ఏదో చెయ్యాలి అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకోవడం అంటే ఏమిటి అనంటే, ఏం చేస్తే మన జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాము. తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వత ఆనందం కావాలి.
శాశ్వత ఆనందం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చేయాలి. కాకపోతే సమస్యను బట్టి మీరు 108 రోజుల 41 రోజుల అనేది ఇంట్లో రోజు ఒక అరగంట లేక 20 నిమిషములు చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ప్రతి నెల మా క్లాస్లో పాల్గొని ఇలా కొన్ని రోజులు గనక మీరు చేస్తే మీకు ఏది కావాలంటే అది వచ్చి తీరుతుంది. అక్షయముగా మీ యొక్క గృహం ఉండి తీరుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరి జీవితాన్ని వారు ఉద్ధరించుకోవాలి అంటే ఈ అక్షయ పాత్ర యోగ సాధన చేయండి. ముఖ్యంగా ఈ సాధన ధర్మరాజు చేశారు. అరణ్యాలకు వెళ్ళినప్పుడు ఈ సాధన చేసి అక్షయ పాత్రను పొంది ద్రౌపదికి ఇస్తే ఆ ద్రౌపదీదేవి వచ్చిన వారికి అందరికీ కూడా లేదు అనకుండా అన్నదానం చేసింది. మరి ఈ విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే ఎంతోమంది ఋషులు, మునులు, రాజులు, రాక్షసులతో సైతం సూర్య ఆరాధన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు, ఆనంద స్థితిని పొందారు. మరి మీరందరూ ఆరోగ్యం, ఆనందంతో పాటుగా అక్షయ పాత్ర కూడా ఇవ్వటానికి ఈ సాధన మీకు సిద్ధంగా ఉంది. మరి మీరు ఆచరించి చూడండి, అంతటి ఫలితం మీ అందరికీ వచ్చి తీరుతుంది. ఓం నమః శివాయ.